అత్రాహారార్థం కర్మ కుర్యాత్ అనింద్యం అన్నాడు అక్కడ వ్యాసుల వారు. కుర్యాదాహారం ప్రాణసంధారణ. ఈ ఆహారం ఎందుకండి అంటే ప్రాణాన్ని నిలుపుకోవడానికి కొరకే. ప్రాణాలు ఎందుకు నిలుపుకోవాలా? ప్రాణసంధార్య తత్వజిజ్ఞాసనార్థం, తత్వం తెలుసుకోవడానికే ప్రాణాలని కాపాడుకోవాలి. మరి తత్వం తెలుసుకొని ఏమిటండి? తత్వజిజ్ఞాసనార్థం. తత్వజిజ్ఞాస యానభూయోన జన్మ. జన్మ ఇక లేదు. ఈ జన్మను మనం మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడం అనేటువంటి బంధం నుండి మనం తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం చేసిన కర్మ బట్టే ఉంటుంది. నేను మళ్ళీ పుట్టాలంటే పుట్టవు. ఏం పర్వాలేదు, వందల వేల సార్లు పుడతావు, వేల అనుభవాలు అనుభవిస్తావు, పౌరువాది నరకాలు అనుభవిస్తావు. మంచి ఉంటుంది, అందులో నీకు చెడు కూడా ఇది ఉంటుంది. ఎందుకు ఈ కర్మ నేను తప్పించుకొని జ్ఞాన మార్గంలో నువ్వు వెళ్ళాలా? ఆ జ్ఞాన మార్గం వెళ్ళింపజేసేదే నిష్కామ కర్మ. నువ్వు కర్మ చెయ్యవు, కానీ కర్మ నీకు బంధం కాకూడదు. లోకంలో పని చెయ్యు, ఆ కర్మ పనిచేత నువ్వు బద్ధుడు కాకూడదు. అది ఇప్పుడు తామరాకు ఉన్నది, నీటిలో ఉంటుంది తామర కాడ, కానీ తామర పుష్పం నీటిలో ఉంటుంది, నీటికి అంటుకోదు. ఎప్పుడు అంటుకోదు? అది కిందనున్నప్పుడు, కింద నుండి పై వరకు వెళ్ళి అట్లా అంచెంచెలుగా పెరిగి ఆ పైకి వచ్చేస్తే ఆ తర్వాత అది పుష్పంగా మారితే దానికి ఒక్క చుక్క కూడా నీరంటారు. అట్లాగా నువ్వు కర్మలు చేసుకుంటూ సత్కర్మలు ఆచరించి సదాచారవంతుడివే నువ్వు అట్లా వెళ్ళిపోతుంటే ఆ కర్మలను నీకు ఒక అంతఃకరణ శుద్ధిని కలిగించి నీకు జ్ఞానానికి హేతువులు అయిపోతాయి. జ్ఞానం కలిగితే అప్పుడు మళ్ళీ నీకు జన్మ పుట్టడం మరణించడం అనే స్థితి మనలో ఉండదు. అందుకు కాబట్టి ఇక్కడ భగవంతుడు ఎందుకు కర్మ చెయ్యాలి? ఇప్పుడు లోకంలో అనేక మంది ఉన్నారు, వారిలో చక్కనైనటువంటి ఆచరణ కలవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఏ సత్కర్మను అనుష్ఠానము చేయని వారు భోజనాదుల కొరకే తిరుగుతూ ఉంటుంటారు. వీరి లోకంలోనూ పరలోకంలోనూ దుఃఖాన్నే అనుభవిస్తారు. అర్థమైందా? అందుకు కాబట్టి యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదత్తం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర అనే గొప్ప ఉపదేశాన్ని భగవంతుడు ఇక్కడ మరొక ఉపదేశాన్ని ఇచ్చాడు. ఏమిటండి అంటే భగవత్ ప్రీతికరమైన కర్మల కంటే ఇతరమైన కామ్యకర్మలందు ఈ జనం ఉన్నదే, ఈ లోకం అంతా బాగా నిమగ్నమై ఉన్నారు. భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మల యందు లేదు. అట్లా లోకాడంబరమైన కర్మల యందు పూర్తిగా నిమగ్నమై ఉండిపోయి. అందువల్ల అనగా దేనివల్ల? కామ్యకర్మలు బంధహ్యోతువులని భావం. అటువంటి కామ్యకర్మలు ఏందే జనమంతా లగ్నమై ఉన్నారు. భగవత్ప్రీత్యర్థమైన కర్మను నువ్వు నిరపేక్షకుడివై ఏ ఫలాన్ని ఆశించకుండా నీవు ఆచరించు అని భగవంతుడు అర్జునుడికి గట్టిగా చెప్తున్నాడు. ఎందుకంటే చెయ్యిపోయేది యుద్ధకర్మ. ఇది తరతరాలకి ఆదర్శంగా ఉండాలి. ఏదో బంధువుల యొక్క ఒక సంబంధించిన యుద్ధం కాదు, వాళ్ళ తగులాటలతో కూడినటువంటి యుద్ధం కాదు. ధర్మానికి అధర్మానికి జరిగినటువంటిది ఈ యుద్ధం. ధర్మాధర్మాల మధ్య జరుగుతుంది. అందుకే భగవంతుడు ఇక్కడ ఈ కర్మయోగంలో మాటి మాటికి చెప్తున్నాడు. కర్మ మంచిదైనను చెడ్డదైనను ఫలాన్ని కలుగు చేస్తుంది. గుర్తుంచుకోవాలి మనం. నువ్వు ఏ కర్మ చెయ్యు ఆ కర్మ ఫలితం తప్పకుండా రాకపోతే చూడండి. ఇప్పుడు మీరు తినరాని వస్తువు తిన్నారు, వెంటనే మీకు అది మోషన్ అయిపోతుంది. తినదగిన వస్తువు తిన్నారు, మీకు అది స్వాదిష్టం అవుతుంది. మీరు ఒక టాబ్లెట్ బదులు ఇంకో టాబ్లెట్ వేసుకున్నారు, అది మీకు తల తిప్పేస్తుంది. చూడండి, కర్మ అది మీరు చూసి సరిగ్గా చేయలేదు, ఆ కర్మ ఫలితం అనుభవించాలి.
అందుకే నువ్వు మంచి కర్మ చేసావు, అది మంచి ఫలితాన్ని ఇచ్చుకొని వెళ్ళిపోతుంటుంది. అందుకని కర్మ మంచిదైనా చెడ్డదైనా ఫలాన్ని మాత్రం ఇస్తుంది. దీన్ని ఎవడు తప్పించుకోవడానికి లేదు. అతడు ఎట్టివాడైనా సరే దాన్ని పరలోకంలో అనుభవించవలసి ఉండను, ఈ లోకంలో అనుభవించవలసి ఉండను, ఇహైవ ఇక్కడ అక్కడ అనుభవించాల్సి ఉంటుంది. అట్లా కాకపోతే ఇంకొక జన్మ ఎత్తవలసి అయినా ఉంటుంది. కానీ ఏ కర్మను చేయకూడదని కొందరు చెప్తుంటారు, ఏ కర్మ అవసరం లేదని సరే. అది శాస్త్రజ్ఞానం లేని మౌఢ్యం మాట. అట్లా ఏ శాస్త్రజ్ఞానం లేని మూఢుల యొక్క అవి మాటలు. ఫలాసక్తితో చేసిన కర్మే బంధాన్ని కలుగు చేస్తుంది. పరప్రాణులు మేలు కొరకు కానీ భగవంతుని ప్రీతి కొరకు కానీ ఏ ఫలాసక్తి ఉంచకుండా చేసిన కర్మ అది బంధాన్ని కలుగు చేయదు. చూడండి, అంతేగాని ఆత్మశుద్ధిని కలుగు చేసి మోక్షానికి అర్హత కలుగు చేస్తుంది ఇంకా అది. అందుకే సహేజ్ఞ ప్రజాసృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్యం ఏషవో శ్రేష్ట కామధుకు అని భగవంతుడు చెప్తున్నాడు. సృష్టికాలమునందు బ్రహ్మదేవుడు ప్రజలను యజ్ఞాలతో వారిని సృష్టించాడు. ఈ యజ్ఞాది కర్మల చేత అభివృద్ధి పొందండి, ఈ యజ్ఞం మీ కామధేను వల్ల ఇష్టార్థాలు ఇస్తుంది అని భగవంతుడు ఆశీర్వదించి చెప్పాడు. యజ్ఞం అంటే ఏమిటి? ముందు చెప్పిన ఈశ్వరారాధన, పరులో పరప్రాణుల కొరకు చేయి ఉపకారము, ఆత్మధ్యానము, భూతాలకి తృప్తి, జీవులు తృప్తిపరచడం, ఇది యజ్ఞం. యజ్ఞాలు మామూలు యజ్ఞాలు కాదు. ఈ యజ్ఞాలు భగవంతుని ఉద్దేశంలో ఈ యజ్ఞాలు కాదు. యజ్ఞాలు సామాన్యం. ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు ఇవన్నీ కాదు. ఇది భగవంతుడు చెప్పింది, ఇది ముఖ్య ఉద్దేశం కాదు. అది ఆ యజ్ఞాలు ఉండొచ్చు, కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచయజ్ఞాలు. ఏతే పంచమహాయజ్ఞా దేవయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో అతిథయజ్ఞో బ్రహ్మయజ్ఞ అని 5 యజ్ఞాలు. ఏతే పంచమహాయజ్ఞా అని ఆరణ్యకంలో చెప్పబడుతుంది. పంచమహాయజ్ఞాలు దేవయజ్ఞం, భూతయజ్ఞం, అతిథి యజ్ఞం, అట్లాగే పితృయజ్ఞం, అట్లాగే బ్రహ్మయజ్ఞం. ఈ యజ్ఞాలు ప్రతిరోజు మనిషి చేయాలి. మన ప్రతి పని యజ్ఞమే. మనం నిష్కామకర్మంగా చేసిన పనంతా యజ్ఞమే, అంత యజ్ఞం. అందుకు కాబట్టి ఈ యజ్ఞాలు ఎన్ని రకాలు, వాటి యొక్క విశేషం ఏమిటి, వాటి వైచిత్రం ఏమిటి అనేది మనం మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.